మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం. ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది. ఇవన్నీ ఈ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం 3 సెగ్మెంట్స్గా తీసుకున్నాం. ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా రివర్ నుంచి నాగార్జున రైట్ మెయిన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్, 3 బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్. ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం. మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు, ప్రజలు కూడా ఇవ్వచ్చు. మినిమైజ్ రూట్ లెంగ్త్, అదే మరిగా టైప్ ఆఫ్ రివర్ ఇంటేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ వర్క్స్, టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్, కెనాల్స్, పైప్ లైన్, టనల్ ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అన్ని చేయడం, అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్, అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్, ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ R&R. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్. ఏది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడం కోసం ఫస్ట్ ఆల్టర్నేటివ్ పోలవరం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ ఇంత మునుపు తాటిపూడి ఒక కెనాల్ ఉంది. నేనే ఒకప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ప్రారంభించాను. పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం. నేను దేవాదులు పెట్టినప్పుడు ఇది తీసుకొచ్చాం. రాయల్ తెలంగాణకు అక్కడ దేవాదులు పెట్టి గోదావరి పైన ఈ 2 పెట్టాలని పెట్టాం. ఇప్పుడు అది కొంత పూర్తయింది, పూర్తిగా చేయలేకపోయాం. కానీ దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక పక్కన ఒక 4,000 నుంచి 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం ప్యారలల్ కెనాల్ వస్తుంది. ఆ ప్యారలల్ కెనాల్ వల్ల చాలా వరకు ఆ నీళ్ళని ఆ ఇరిగేషన్కి ఇచ్చుకుంటూ వస్తాం. దట్ ఈజ్ 1 కెనాల్ వీ వాంట్ డెవలప్ ఇట్, కాస్ట్ ఎఫెక్టివ్గా అవుతుంది. ఇప్పుడుండే ప్లేస్లోనే పోలవరం నుంచి దీన్ని వెడల్పు చేస్తాం. 28 నుంచి 30,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్, 25 నుంచి 30,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి ఇది చేయాలనుకుంటున్నాం. మా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఇది వస్తుంది. అప్పుడు ఇక్కడ 2 తాటిపూడి నుంచి 1,400 నుంచి 10,000, ఇప్పుడు 1,400 అది. దీనికి RMC 28,000. ఇది చేయగలిగితే అప్పుడు దగ్గర కృష్ణా డెల్టా మొత్తం ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా కవర్ అయ్యి ఇక్కడి నుంచి మినిమం 2 TMC నీళ్లు పైకి తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది. అది స్టేజ్ 2 సెగ్మెంట్ 2. ఇది ఈ సెగ్మెంట్కి మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున రైట్ మెయిన్ కెనాల్, అక్కడే బొల్లాపల్లి, దాని పక్కన బొల్లాపల్లికి నీళ్లు తీసుకుపోతే నాగార్జున కూడా గ్రావిటీతో నీళ్లు వెళ్ళిపోతాయి. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. ఇది 150 TMC ఆఫ్ వాటర్ స్టోరేజ్. అది 400 వరకు వెళ్ళొచ్చు, కానీ కొంత R&R ఉంది. అవి చేసిన తర్వాత 200కి వెళ్ళొచ్చు. 200 నుంచి హైట్ పెంచుకుంటే ఆ కొండల్లో 400 TMC వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ బిగ్గర్ ఇష్యూ. బట్ మినిమం 150 TMC కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడానికి ఫస్ట్ ఫేజ్లో అవకాశం ఉంది. ఇది ఫస్ట్ రిజర్వాయర్ అవుతుంది. ఇంకొక హిల్కి కానీ ఇంకొక ఇది కనుక కడితే అది మొత్తం బిగ్ రిజర్వాయర్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఫేజ్ 2. ఫేజ్ 3 ఇది సెగ్మెంట్ 3. ఇది బొల్లాపల్లి నుంచి బనకచర్ల. ఇక్కడ నేరుగా తీసుకుపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా తీసుకుపోయినప్పుడు ఏదైతే వెలుగొండ రిజర్వాయర్ ఆయకట్టు కూడా కవర్ అవుతుంది. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేకుండా అక్కడ ఆ నీళ్లు పొదుపు చేసి ఇక్కడి నుంచే నీళ్లు ఇచ్చే అవకాశం 2-వే అడ్వాంటేజ్ ఉంటుంది. వెలుగొండ నుంచి నీళ్లు తీసుకోవచ్చు శ్రీశైలం నుంచి వెలుగొండకి, కాదంటే ఇక్కడి నుంచి చేసిపోయిన కూడా నీళ్లు ఇచ్చి అక్కడ ఆ నీళ్లు సేవ్ చేసి రాయలసీమకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 అడ్వాంటేజెస్ పెట్టుకునేదానికి స్కోప్ ఉంది. అంటే ఇక్కడ సెగ్మెంట్ 1 13,511 కోట్లు రఫ్గా, సెగ్మెంట్ 2 28,560 కోట్లు, సెగ్మెంట్ 3 38,040 కోట్లు, దగ్గర 80,112 కోట్లు రఫ్గా అవుతుంది. దీంట్లో మీరు చూస్తే తాడిపూడి నుంచి 1,400 నుంచి 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్, RMC నుంచి ఏదైతే పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో 28,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ కృష్ణా డెల్టా పూర్తిగా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆడ నుంచి నాగార్జున తీసుకెళ్తాం, వెలుగొండలో వాడుకునే అవకాశం ఉంటుంది, బొల్లాపల్లిలో నీళ్లు పెట్టుకోవచ్చు. అప్పుడు 5 రిజర్వాయర్స్ పైన ఉంటాయి, మళ్ళీ 4 ఉంటాయి. పోలవరం,
సారీ ఇక్కడికి వచ్చే కొందికి పులిచింతల, బొల్లాపల్లి, నాగార్ సాగర్, శ్రీశైలం, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్. అప్పుడు ఏ మాత్రం ఆపరేషన్ ఆ పక్క మీరు చూస్తే పోలవరం పైన సీలేరు పోలవరం అక్కడ ఉంటుంది. అక్కడ కిందికి వచ్చే కొందికి ఏదైతే బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నెట్వర్కింగ్. అక్కడి నుంచి మీరు పోతే బనకచర్ల ఈజ్ ది గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి హంద్రీనేవా, తెలుగు గంగా, ఎస్ఆర్బిసి, లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అటు గండికోటకి వెళ్తుంది, లేకపోతే సోమశిలకి వెళ్తుంది, ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది, తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల, స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి. సో ఇట్ ఈస్ ఎ బిగ్ నెట్వర్క్. అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సెగ్మెంట్స్ ఇంపార్టెంట్. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఎవ్రీ 5 years 40% కాస్ట్ పెరుగుతుంది. 10 years అయితే 80-90% పెరుగుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు రేపు రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు కానీ వదిలిపెడితే 1,60,000 కోట్లు అవుతుంది. అప్పుడు డిటర్మినేషన్ ఉండాలి, చేసే శక్తి ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. ఆ తర్వాత కానీ ఒక 10 ఏళ్ళు వెయిట్ చేస్తే 3,50,000 కోట్లు అవుతుంది. దీనివల్ల వచ్చే ఆదాయం కూడా పోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది, అగ్రికల్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, ఆదాయం వస్తుంది, వేరియస్ లాభాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపించాం. ఇది పోలవరం డ్యామ్. ఇక్కడి నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్కి తీసుకురావడం. ఇక్కడ కృష్ణా రివర్లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపూడి కాలువ. ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే అండర్ గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకపోతే అది ఒక మార్గం, లేకుంటే రివర్లో వేసి మళ్ళీ లిఫ్ట్ చేయాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది, అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని చేస్తాం. ఇవి లెవెల్స్, ఏ లెవెల్లో నీళ్లు వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాలా. ఇక్కడ 125 ప్లస్ ఇది, ఇక్కడ వచ్చింది 185, 18.5 మీటర్స్ అనుకుంటా, అంతేనా? 18.5 మీటర్స్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ 22.9 మీటర్స్. ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్, పక్కనే బొల్లాపల్లి. ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది. సో దీనికి ఇక్కడ ప్లస్ 45 పెంచుకుంటూ ఇది ప్లస్ 26.5, ఇక్కడికి వస్తే ప్లస్ 220 మీటర్స్, 45 నుంచి 220 మీటర్స్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే కొందికి 220 నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికి వెళ్తూ 53 మీటర్లు పెరుగుతుంది. 180కి వస్తాం, మళ్ళా 200కి వెళ్తాం, మళ్ళా కిందికి వస్తాం, మళ్ళా 227కి వెళ్తాం. ఇక్కడికి వచ్చే కొందికి ఈ నల్లమలై ఫారెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత బనకచర్ల 265, 220, 265, 45 మీటర్స్ ఉంటుంది. అంటే 45 నుంచి 265 తీసుకెళ్తాం, వేరియస్ స్టేజెస్లో అప్స్ అండ్ డౌన్స్. అప్పుడు 220 మీటర్స్ కానీ మనం తీసుకుపోగలిగితే ఈ నీళ్లు బనకచర్లకు చేరుతాయి. వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి, పైకి కిందికి, అవన్నీ మీరు చూశారు. ఈ లెవెల్స్ ఇక్కడ ఇది టనల్ కావాలా, 3 టనల్స్. ఇవన్నీ లిఫ్ట్ కావాలా, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 లిఫ్ట్లు కావాలి. లిఫ్ట్లు ఉన్నాయి, టనల్స్ ఉన్నాయి, గ్రావిటీ. ఇది వేరియస్ కాంబినేషన్స్తో ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సెయిలెంట్ ఫీచర్స్ ఆఫ్ గోదావరి బనకచర్ల మీరు చూస్తే సెగ్మెంట్ 1 డిశ్చార్జ్ 38,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, లెంగ్త్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ 187 ప్లస్ 21 లూప్, లిఫ్ట్స్ 1, టనల్ లెంగ్త్ 10, పైప్ లైన్ 0.5,
కాస్ట్ వచ్చి 13,511 కోట్లు. యాజ్ ఆన్ టుడే మేము కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచిస్తే. ఇది సెగ్మెంట్ 2, 24,000 క్యూసెక్స్ డిశ్చార్జ్, 84 కిలోమీటర్లు. అది కూడా నాగార్ సాగర్ కంటే ముందు, నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక 20 కిలోమీటర్స్ ముందే అక్కడ నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. లిఫ్ట్స్ 6, టనల్స్ లెంగ్స్ 1.2, పైప్ లైన్ 13.5, కాస్ట్ 24-25 ప్రకారం 28,560 కోట్లు. సెగ్మెంట్ 3 ఇది నేను చెప్పాను. అక్కడి నుంచి బొల్లాపల్లి నుంచి నేరుగా బనకచెర్ల 24,000 కోట్లది, 24,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్, లెంగ్త్ 108 కిలోమీటర్స్. ఆ నుంచి 3 లిఫ్ట్లు ఉంటాయి, 26.81 కిలోమీటర్ల టన్నల్ లెంగ్త్, పైప్ లైన్ 2.7, 38,041 కోట్లు. మొత్తం కలిసి 80,112 కోట్లు అవుతుంది. దీనికి 4,084 మెగావాట్స్ పవర్ కావాలి, 47,999 ఎకరాలు ల్యాండ్ కావాలి, ఫారెస్ట్ ల్యాండ్ 17,000 ఎకరాలు కావాలి. ఇది ల్యాండ్ అక్విజిషన్. FRL 220, కెపాసిటీ 150 టీఎంసీ ఆఫ్ వాటర్. అదే మరి ఫారెస్ట్ వచ్చి 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్. ఇవన్నీ కూడా పర్మిషన్స్ అన్ని, క్లియరెన్సెస్ ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్, ఇది కన్క్లూజన్లో 2 టీఎంసీ ఆఫ్ నీళ్ళని పోలవరం డ్యామ్ నుంచి మనం తీసుకుని మొత్తం కంటిన్యూగా తీసుకుంటే 3 టీఎంసీ తీసుకుంటాం. 1 టీఎంసీ ఇక్కడ వాడతాం, 2 టీఎంసీ మనం పుష్ చేస్తాం. 80,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇరిగేషన్కి, తాగడానికి నీళ్లకు, ఇండస్ట్రీకి, రాయలసీమ కరువు ప్రాంతం, రాష్ట్రం మొత్తం నెట్వర్క్ చేయడానికి మనకు వస్తుంది. అదే మరి ఇంకో పక్కన ఇది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే అక్కడ కూడా 150 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. అప్పుడు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మీరు చూస్తే పులిచింతలు ఉంటుంది, బొల్లాపల్లి ఉంటుంది, నాగార్ సాగర్ ఉంటుంది, శ్రీశైలం ఉంటుంది. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇంటర్స్టేట్ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్. బొల్లాపల్లి, పులిచింతల ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్స్. అప్పుడు మొత్తం ఈ ప్రాజెక్టులు వస్తే ఇక్కడ నీళ్లుంటే రాయలసీమకు కూడా పుష్ చేయడానికి అవకాశం వస్తుంది. రాయలసీమలో కూడా నీళ్లు మనం పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని రిజర్వాయర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి. మీరు చూస్తే సోమశిల అండ్ కందలేరి 2 150 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఆ 2 కానీ ఫుల్ అయితే 150 టీఎంసీ ఆఫ్ వాటర్ ఒంట్లో పెట్టుకుంటాం. ఇది వచ్చి మనకు గండికోట 25 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన బ్రహ్మసాగర్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి, చిన్నవి పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ. ఇవన్నీ కూడా మనం వాటర్ స్టోర్ చేసే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయగలిగితే ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది.